హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పిజ్జా. ఈ పిజ్జాని రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు కదా. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పిజ్జాని సింపుల్ అండ్ హైజీనిక్గా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కేవలం 5 నిమిషాల్లో ఎంతో క్విక్గా వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేయచ్చు. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బ్రెడ్ పిజ్జాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బ్రెడ్ పిజ్జాని రెడీ చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవన్నమాట. మనకు చిల్లీ ఫ్లేక్స్ కావాలి, ఆనియన్స్, పన్నీర్ ముక్కలు, అలాగే స్వీట్ కార్న్, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రాగా కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రేటెడ్ చీజ్, అలాగే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ కావాలన్నమాట. మెయిన్గా కావాల్సిన వచ్చేసి ఇవి. దాని తర్వాత గీ కానీ లేదంటే బటర్ కానీ ఉంటే మీరు ఈజీగా ఈ పన్నీర్ పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ని ప్లేట్లోకి పెట్టేసుకొని దీనిపైన 1 స్పూన్ వరకు పిజ్జా సాస్ని అప్లై చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పిజ్జా సాస్ కనుక అవైలబుల్లో లేనట్లయితే ఈ ప్లేస్లో మీరు టొమాటో కెచప్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న ఈ సాస్ని అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి. ఈ పిజ్జా సాస్ వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్లలోనూ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది, లేదంటే మీరు ఆన్లైన్లో కానీ పర్చేస్ చేయొచ్చు. దీనిపై నుంచి ఒక్కొక్కటిగా ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ పెట్టేసుకుందాం. ముందుగా ఆనియన్ని మీకు నచ్చిన విధంగా ఇట్లాగా ఒక షేప్ అంటూ వచ్చేలాగా డెకరేట్ చేసేసి తీసుకోండి. తర్వాత టమాటో పీసెస్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో అక్కడక్కడ ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కల్ని కానీ ప్లేస్ చేసేసి తీసుకోండి. మీ దగ్గర ఒకవేళ రెడ్, ఎల్లో క్యాప్సికమ్స్ ఉంటే కానీ వాటిని కానీ యూస్ చేసుకోవచ్చు. వాటితో కానీ పిజ్జా మంచి టేస్టీగా వస్తుంది. అలాగే పైనుంచి కొద్దిగా అక్కడక్కడ స్వీట్ కార్న్ వేసేసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి అక్కడక్కడ పన్నీర్తో గార్నిష్ చేసేసి తీసుకోండి. ఈ పన్నీర్ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలకి ఇచ్చే పని అయితే పన్నీర్ని యాడ్ చేసే ఇవ్వండి. వాళ్ళకి బాడీకి కావాల్సిన కాల్షియము అలాగే ప్రోటీన్ అనేది అందుతుంది. ఇప్పుడు దీనిపై నుంచి గ్రేటెడ్ చీజ్ని ఈ విధంగా అక్కడక్కడ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, దాన్ని అక్కడక్కడ వేసేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి చాలా కారంగా ఉంటాయి కాబట్టి మీ టేస్ట్కి తగిన విధంగా యాడ్ చేసుకోండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ని వచ్చేసి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. కొద్దిగా ఎండుమిరపకాయలని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసేసి తీసుకున్నామంటే చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఇవి అవైలబుల్లో ఉంటాయి. ఈ బ్రెడ్ పిజ్జాని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక తవాని పెట్టేసి తవాని వేడి చేసి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని కానీ లేదంటే బటర్ని కానీ యాడ్ చేసుకొని స్లోగా పిజ్జాని పెట్టేసుకోండి. మీరు ఈ పిజ్జాని అవెన్లో కానీ ఒక 2 నిమిషాల పాటు బేక్ చేసేసి తీసుకున్నారంటే మీ పిజ్జా రెడీ అయిపోతుంది. నేను వచ్చేసి ఇక్కడ తవాలో అందరికీ ఈజీగా అవైలబుల్గా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే చూసారు కదా మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని స్లోగా బయటకు తీసేసుకుందాం. ఇంకొక పిజ్జాని రెడీ చేసుకోవడానికి ఇదే తవాలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ముందుగా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా ఏదైతే ఉందో దాన్ని ఇందులో ప్లేస్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసి తీసుకున్నామంటే మన పిజ్జా రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మన పిజ్జా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని టొమాటో కెచప్తో కానీ లేదంటే పిజ్జా సాస్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అన్ని ప్రిపరేషన్స్ రెడీగా చేసి పెట్టుకున్నారంటే బ్రెడ్ మీద కానీ అన్నీ డెకరేట్ చేసి పెట్టేసుకున్నారంటే కేవలం 5 నిమిషాల్లో ఫటాఫట్గా వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేయచ్చు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా మన పిజ్జా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు కానీ చాలా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ పిజ్జా రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.